వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. హైదరాబాద్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక నవవరుడు పెళ్ళైన నెల రోజులకే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే దీనికి కారణం పెళ్లి చేసుకున్న నవవధువు అంటే అతని భార్యే. తన వేధింపులు తట్టుకోలేకే ఇతను హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకి పాల్పడి చనిపోయాడంటూ కూడా వాళ్ళ బంధువులు చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘట ఈ ఘటన వచ్చేసి లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తన పేరు సంతోష్. అయితే సంతోష్ వాళ్ళ సిస్టర్ అలాగే అతని తల్లి మంగమ్మ వీళ్ళేం చెప్తున్నారంటే, మా సంతోష్ చనిపోవడానికి కారణం అతని భార్య శారద. ఇతనికి శారదానిచ్చి గత నెల మే 9వ తేదీన ఘనంగా పెళ్లి నిర్వహించాం. మా బంధువులు, మిత్రులు అందరూ కూడా వచ్చారు. చాలా మంది కూడా వీళ్ళకి ఆస్వాదించారు. తర్వాత కొన్ని రోజుల పాటు మాతోనే ఉంది. తర్వాత అమ్మాయి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ముఖ్యంగా అమ్మాయి ఆరోగ్య పరిస్థితి. అంటే ఆహ్, తెలుస్తుంది కదా! అంటే లేడీస్‌కున్న ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో, అవన్నీ కూడా తినికి ఉన్నట్టుగా తెలిసింది. ఇంకా వీళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గట్టిగా అడిగే ప్రయత్నం చేశారు. అయితే ఆ అమ్మాయికి గైనిక్ ప్రాబ్లమ్ ఉన్నట్టుగా వీళ్ళు తెలుసుకున్నారు. దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గట్టిగా అడిగే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా తప్పేం పోయిందంటూ కూడా మాట్లాడారు. కానీ పెళ్లయిపోయింది. మీరే చూసుకోవాలి. మీరే అప్పుడు అలా అంటే ఎలా? అంటూ కూడా వారు కూడా కొంచెం తగ్గి మాట్లాడారు అమ్మాయి తరపు వారు. అయితే వీళ్ళకి మాత్రం విపరీతమైన కోపం ఇవన్నీ కూడా ఇదైనయి. ఎందుకంటే ఎంతో కష్టపడి, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న సంతోష్‌కి ఇలా జరగడం వాళ్ళకి చాలా బాధ అనిపించింది. అయితే ఇదే జరుగుతున్న టైంలో జూన్ 4వ తేదీన ఈ శారద ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడింది. తనకేం కాలేదు. దాని తర్వాత జూన్ 5వ తారీఖు సంతోష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మనస్తాపానికి గురయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులు వెతికే ప్రయత్నం చేశారు. ఎక్కడ చూసినా ఇతను ఆచూకీ ఎక్కడ కూడా దొరకలేదు. అయితే మొత్తానికి లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఒక మృతదేహం దొరికిందంటూ కూడా. అయితే హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు కూడా ఈ విషయాలన్నీ కూడా వెలుగులో పడ్డాయి. వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ముఖ్యంగా ఈ శారద కుటుంబ సభ్యుల నుంచి ఇతనికి వేధింపులు చాలా ఘోరంగా ఉన్నాయి. ముఖ్యంగా శారద తల్లిదండ్రులు కావచ్చు, శారద మేనమామలు కావచ్చు, "పెళ్లి చేసుకున్నావు. నువ్వే బాధ్యత తీసుకోవాలి. నువ్వే చూసుకోవాలి. లేదంటే మా సంగతేంటో మేమేంటో చూపిస్తాం" అంటూ కూడా వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేశారట. ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు. ఇవన్నీ కూడా సంతోష్ వాళ్ళమ్మ మంగమ్మ అలాగే వాళ్ళ సోదరి భారతి వీళ్ళు మీడియా ముందుకొచ్చి ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది ఒక దారుణమైన సంఘటన అనే చెప్పుకోవచ్చు. అంటే అండర్‌స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇది జరిగిందంటూ కూడా మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆహ్, ఈ మధ్యనే చాలా విషయాలు కూడా మనం చెప్పుకుంటున్నాం. 1000 అబద్దాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమంటారు. కానీ ఒక్క అబద్ధం గూడా ఆడి ఒక్క పెళ్లి చేయకూడదు. ఒక అబద్ధం ఆడడం వల్ల కొన్ని అమాయకపు ప్రాణాలు చాలామంది బలైపోతున్నాయి. రీసెంట్‌గా హనీమూన్ సంఘటన కావచ్చు. చాలా ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల చాలామంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. లేదా చేసుకున్న వ్యక్తిని చంపేస్తా ఉన్నారు. ఇటువంటి ఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే రీసెంట్‌గా కూడా ఒక సంఘటన జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేశారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం గూడా తినే అన్నంలో ఎలుకల మందు కలిపి పెట్టేసింది ఒక మహిళ. అటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నప్పుడు మరి ఈ తల్లిదండ్రులు ఈ రకంగా ఎందుకు ప్రయత్నించారు చేయడానికి? ఎందుకు ఇది చేశారు? నిజానికి గైనిక్ ప్రాబ్లమ్ అనేది ఒక పెద్ద సమస్య ఏం గాదు. మహా అయితే ఒక 1 వీక్ ఇన్ఫెక్షన్ అట్లా ఉంటుంది. దానికి చాలా చాలా మంది కూడా సాధారణ స్త్రీలు కూడా దాని వల్ల బాధపడతా ఉంటారు. అయితే ఆ అమ్మాయికి చెప్పుకోలేని ఇంకేమైనా సమస్య ఉందా? ఆ సమస్య ఏంటి? దాని గురించి వీళ్ళు పూర్తిగా ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఈ గొడవలు రావటం, అటు వాళ్ళు తిట్టడం, ఇటు వీళ్ళు గూడా విమర్శించడం ఇవన్నీ కూడా జరుగుతున్న టైంలో ఈ భర్తకి చాలా బాధ అనిపించింది. అటు భార్య ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడడం. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని పెళ్ళైన కొన్ని రోజులకే ఇలా జరిగిపోవడంతో ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా నేను అందించే ప్రయత్నిస్తా. ఎందుకంటే రామంతపూర్ సంబంధించిన శారద వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారని. రైట్. అయితే మృతుడు సంతోష్ సోదరి భారతి మాట్లాడుతూ, నా తమ్ముడు సంతోష్ భార్య ఆమె తరపు బంధువులు వేధింపులు పెట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల మే 9న రామంతపూర్‌కు చెందిన శారదతో వివాహం చేశాం.
శారదకు గైనిక్ సమస్యలు ఉన్న విషయం మాకు చెప్పకుండా పెళ్లి చేశారు. మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కనిపించింది. ఆమెకు సమస్యలు ఉన్నట్టు తమకు ఎందుకు చెప్పలేదని శారదను, ఆమె కుటుంబ సభ్యులను నిలదీశాం. అప్పటి నుండి తమ్ముడు సంతోష్‌కు శారద, ఆమె మేనమామలు, తల్లి, తమ్ముడు బెదిరింపులు స్టార్ట్ చేశారు. "నువ్వే పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీదే భారం" అని నా తమ్ముడిని మానసికంగా వేధించారు. దీంతో జూలై 4న శారద ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడింది. మరుసటి రోజు నా తమ్ముడు సంతోష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మేము నాచారం పోలీసులకి మిస్సింగ్ కేస్ కంప్లెయింట్ ఇచ్చాం. మరుసటి రోజు హుస్సేన్ సాగర్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు లేక్ పోలీసులు తెలిపారు. అసభ్యకరంగా బూతులు మాట్లాడుతూ ఇష్టానుసారంగా నా తమ్ముడిని వేధించారు. వాటికి సంబంధించిన ఆడియోలు, హాస్పిటల్ రిపోర్ట్‌లు మా వద్ద ఉన్నాయి. సమస్య ఉందని తెలిసినా ఎందుకు పెళ్లి చేశారు అని శారద వాళ్ళ తల్లిని అడుగుతున్న ఆడియో కూడా మా వద్ద ఉందని, శారదాని మా దగ్గర ఉంచుకోకపోతే కుటుంబ సభ్యుల మీద కేసులు పెడతామని వాళ్ళు బెదిరించారు. నా తమ్ముడి ఆత్మహత్యకు కారణమైన శారదను, ఆమె కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలంటూ మృతుడి సంతోష్ సోదరి భారతి, తల్లి మంగమ్మ, స్నేహితులు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో గైస్, చూశారు కదా! ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆడబిడ్డల తల్లిదండ్రులు ఖచ్చితంగా దీని నుంచి కొన్ని విషయాలైతే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంది. మనం చాలా చూస్తా ఉన్నాం కొన్ని రోజుల నుంచి. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా కూడా ఒక నవ వధువు పెళ్లైన 10 రోజులకే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి దయచేసి చేయొద్దు. అలాగే వాళ్ళకున్న ఇబ్బందుల గురించి కూడా దాచి, ప్రియుడితో ఉన్న ఇబ్బందుల గురించి కూడా దాచి పెళ్లిలు అస్సలు చేయొద్దు. అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. తర్వాత బాధపడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి గమనించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.